రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. కిషన్ రెడ్డి మేడిపల్లికి వెళ్తున్న నేపథ్యంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ కార్యాలయంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని నిర్బంధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేను చెప్తుంటా మా వాళ్ళకి, నేను చెయ్యొద్దురా బాబు అలాంటి పనులు మనం చేసి పబ్లిక్ లో పోయేటోళ్ళకి మనం అలాంటి తప్పుడు చేస్తే వానికి మనకు బేరీ చేస్తారు. సేమ్ ఇద్దరు అంతే అంటారు, అది రానియొద్దు అని చెప్తాను నేను. ఎక్కడో తెలుసా సార్, వాడు ఎక్కడో తెలుసా, వాడు అల్మాన్ కూడా బిలాంగ్స్ టు అల్మాన్ కూడా హిస్ ఫాదర్. వాట్ ఇస్ నాట్ ఏ నేటివ్ ఆఫ్ నేను చెప్తాను. మరోవైపు మేడిపల్లికి చేరుకున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం సాగర్ రహదారిపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. ఇబ్రాహీంపట్నం రాజకీయం శాసనసభ్యుడు అడ్డమైన మాటలు మాట్లాడినటువంటి విషయం గాంధీ భవన్ లో, దానికి నేను రెస్పాండ్ అయ్యి రాజకీయంగా తెలుసుకుందాం, మేడిపల్లికి పోదాం రా, ఫార్మాసిటీకి సంబంధించినటువంటి భూముల దగ్గరికి పోదాం, అక్కడ ఉన్నటువంటి రైతులతోటి మాట్లాడదాం, ఎవరైతే అన్యాయం చేసిందో భూములు గుంజుకున్నారో అని నువ్వైతే ఏదో చెప్పినావో, లేకపోతే 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు డబ్బులు ఇచ్చి 1 ఎకరా తీసుకున్నావు, 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలకు తీసుకుని 2 ఎకరాలు నువ్వు తీసుకున్నావు అని చెప్పేసి నా పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. గత ఎన్నికల ముందు కూడా ఆ 5 గ్రామాలలో ఆ పరిస్థితి తీసుకురావడం జరిగింది, చెప్పడం జరిగింది. అయినా నేను ఓపిక పట్టిన రాజకీయాలలో ఏదైనా మాట్లాడతారు కదా అని. కానీ ఎన్నికలలో గెలిచిన తర్వాత కూడా ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఇష్టం వచ్చినట్టు ఫార్మాలో 400 కోట్లు తిన్నాడు, 200 కోట్లు తిన్నాడు, 500 కోట్లు తిన్నాడు అని చెప్పినప్పుడల్లా ఏదో ఒక ఫిగర్ చెప్తా ఉంటాడు. నేను గమనించిన ప్రతిసారి ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయంగా వీరికి ఒక్కరికే తెలివి ఉందా, కనీసం అవగాహన ఆలోచన ఉందా? అందుకే ప్రజల దగ్గర పోదామని ఫ్రైడే పొద్దున 9 గంటలకు వెళ్తానన్నాను, 10 గంటల వరకు అక్కడ ఉంటానని చెప్పినాను, 11-12 గంటల వరకు ఆడనే ఉంటానని చెప్పినాను. కానీ ఇక్కడ ఇబ్రాహీంపట్నం హెడ్ క్వార్టర్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ యొక్క పార్టీ ఆఫీసులోనే నన్ను అరెస్ట్ చేయడము, లేకపోతే పార్టీ ఆఫీస్ అరెస్ట్ చేయడము జరిగింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూస్తారు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా, సరే ఆడికి పోకపోతే ఇవాళ నువ్వు ఎక్కడున్నావు బాబు, ఇవాళ ఫ్రైడే 10 గంటలకు మేడిపల్లి రావాలి కదా, నీ ధైర్యం ఉంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కదా, క్యాంప్ ఆఫీస్లో మాట్లాడినావు, గాంధీ భవన్లో మాట్లాడినావు, రావాలి కదా, తేల్చాలి కదా ఏదో ఒకటి. నీకు ఆ ధైర్యం లేదు. ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో లేడు, హైదరాబాద్ లో లేడు, దొంగ లేక పారిపోయిండు, తెలంగాణ ఇడిచిపెట్టి పారిపోయాడు దొంగ. ఏదన్నా కానీ తప్పు లేదు, ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడిండు. కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఏదైతే ఈ నెల 12వ తారీఖు నాడు గాంధీ భవన్ వేదికగా స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా స్థానిక ఎంపీ ప్రజలలోకి రండి, మీరు చేసిన అవినీతి ఏందో నిరూపిస్తాము అని చెప్పి వాళ్ళు గాంధీ భవన్ లో కూర్చొని పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే 13వ తారీఖు నాడు మా నాయకులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మరీ చెప్పడం జరిగింది. నువ్వు ప్రజలలోకి రమ్మంటున్నావు కదా, మేము ప్రజలలోకి వస్తాము, ప్రజలనే తెలుసుకుందాము, ఎవరు అవినీతి చేసిర్రు, ఏం అవినీతి జరిగిందో ప్రజలలోనే చర్చిస్తామని చెప్పి వాళ్ళు ఈ నెల 13వ తారీఖు నాడు మీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఈ రోజు 17వ తారీఖు నాడు
మేడిపల్లి గ్రామానికి ఉదయం 10 గంటలకు వస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులము కార్యకర్తలం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈరోజు ఆ స్థానిక ఎమ్మెల్యే పరారైపోయిండు, చర్చకు ముందుకు రాలేదు. అవినీతి జరిగింది అని గత 10 సంవత్సరాల నుంచి కుక్క మొరిగినట్టు మొరుగుకుంటూ ఏ వేదిక మీద పడితే ఆ వేదిక మీద ఒక పిచ్చి కుక్క లేక ఆడ అవినీతి జరిగింది, ఈడ అవినీతి జరిగింది అని మొత్తుకుంటూ ఒక్క రోజు కూడా ఈ రోజు వరకు ఒక చిన్న నిరూపణ కూడా చేయలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కేవలం అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడుపుతుండు. ప్రజలకు అభివృద్ధి మాత్రం ఎంతకు చేస్తలేడు. కేవలం ఇప్పటికీ కూడా ప్రతిపక్షాల మీదనో ఇంకొవరి మీద అప్పుడు అట్లా జరిగింది ఇప్పుడు ఇట్లా జరిగింది అని చెప్పుకొని పబ్బం గడుపుతుండే, అంతేగాని ఇక్కడ ఆయన చేసింది ఏమీ లేదు. ఈ రోజు మేము అంటున్నాం, మేము నిజంగా ఏదైనా రైతుల దగ్గర మేము అవినీతికి పాల్పడితే ఈ రోజు రైతుల మధ్యలోకే మేము రావడానికి ముందుకు వచ్చినాం. ఏదైనా ఉంటే రైతులే మమ్మల్ని శిక్షిస్తారు. మేము రైతుల మధ్యలోకి రావడం జరిగింది. ఈ రోజు మేము అడుగుతున్నాం, ఆయన దమ్ముంటే వచ్చి ఇదే మేడిపల్లి గ్రామంలో చర్చ పెట్టమను. ఏ రైతైనా ఎవరైనా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి కనీసం ఒక కప్పు ఛాయ్ దాపిర్రా, ఎవరైనా ₹1 ఏదైనా ఇచ్చిర్రా, ఈరోజు ప్రజల ముందర నిరూపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.